ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. నిన్నటి రోజున కల్వకుంట్ల కవిత గారు గద్దర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కవిత గద్దర్ గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు. కవిత గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ ఒకటి చేస్తున్నాను. అమ్మ కవితమ్మ, అదే గద్దర్ గారు ప్రజాభవన్ ఎదురుగా గంటల తరబడి మీ నాయన అపాయింట్మెంట్ కోసం నిరీక్షణ చేస్తుంటే, ఎండకి ఎండిపోతుంటే ఆ ఎండకి సైతం భరించి గంటల పాటు అక్కడే కూర్చున్న గద్దర్ గారిని ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శించలేకపోయావు? ఎందుకు ఆ రోజు మీ నాయనకి అపాయింట్మెంటు ఇవ్వాలని చెప్పలేకపోయావు? ఇలా గద్దర్ గురించి మాట్లాడే ముందు నువ్వు ఫస్ట్ మీ నాయన్ని చంపదెబ్బ ఒకటి పీకు, ముక్కు పట్టుకొని ఒక చంప చెల్లు అనిపించు, ఎందుకు గద్దర్ గారిని అవమానించావని. ఇలా గద్దర్ గారిని ఇలా మేము గౌరవిస్తున్నాం. గద్దర్ గారి పేరిట మరి సినీ నటులందరికీ కూడా మరి ఆ ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఇవ్వడానికి ఇవాళ సమాయత్తం చేసినాం. మరి వారి కూతురికి కూడా మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే టికెట్ అనంతరం కూడా వారి కూతుర్ని గౌరవించి ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. మరి దీనికి మొదట సమాధానం చెప్పాలని చెప్పేసి కవిత గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.